హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింహాసనం ఇంటికి స్వాగతం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అగ్ని పరీక్ష అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి అగ్ని పరీక్ష ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో జరుగుతుంది. అంటే మొన్న అమెరికాలో జరిగింది, ఇప్పుడు ఆంధ్రాలో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అంటే మెగా అభిమానులు లక్షల సంఖ్యలో తరలి రావడం మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడు సమస్య ఏంటంటే, మొన్న హైదరాబాద్లో పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షో టైంలో తొక్కిసలాట జరగడం, సంజయ్ థియేటర్లో ఒక ఆవిడ చనిపోవడం, వాళ్ళ అబ్బాయి చావుబతుకులు ఉండటం, అది పెద్ద ఇష్యూ అవ్వటం, సినిమా ఇండస్ట్రీ మీద బాగా నెగిటివ్ కామెంట్స్ రావడం ప్రజల నుంచి సోషల్ మీడియాలో, ఇలా వివిధ రకాల కారణాలతో ఏదైనా ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంటే పోలీసులు కూడా చాలా మంచి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నిన్న కూడా నేను ఒక ప్రెస్ మీట్కి వెళ్తే మారుతి గారిది త్రిభువనధారి బార్బాలి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ గారి మాల్లో జరిగింది. సత్యం ఏషియన్ వాళ్ళు తీసుకున్నారు సచిన్ థియేటర్, ఆ మాల్లో. దానికి కూడా పోలీసులు సెక్యూరిటీ పెట్టారు. అంటే జస్ట్ టీజర్ రిలీజ్ ఈవెంట్కి, అంటే మారుతి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా క్రౌడ్ అది ఎక్కువ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఇలా ప్రతి విషయంలోనూ పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర పోలీసులకి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే లక్షలాదిగా తరలిస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి. అందులోనూ రాజమండ్రి, గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మనకు తెలిసిందే. ఆయన ప్రాతినిధ్యం కూడా ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి వహిస్తున్నారు కాబట్టి, అందులోనూ తూర్పుగోదావరి జిల్లా నుంచి వహిస్తున్నారు. ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది కూడా తూర్పుగోదావరి జిల్లాలో. పైగా పవన్ కళ్యాణ్ గారు మొన్న దిల్ రాజు గారు ఆయన కలిసినప్పుడు ఈ హైదరాబాద్ తొక్కిసలాట గురించి మాట్లాడుతూ, మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సింది సినిమా ఇండస్ట్రీ నుంచి, ఎందుకంటే మరి ఒక స్టార్ హీరో బయటకు వచ్చేప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోలేదు. దానికి తోడు ఈవెంటు, అంటే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా సరైన రీతిలో స్పందించలేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ అనేది ప్రతి ప్రొఫెషనల్కే ఉండాలి. అలా సినిమా వాళ్ళు ఆ హ్యూమన్ యాంగిల్ ఆలోచించి అలా స్పందిస్తే బాగుండేది అని ఆయన వెర్షన్ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఇలాకాలో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో ఇప్పుడు ఈవెంట్ జరగబోతోంది. ఇప్పుడు ఈ ఈవెంట్ ఆయనకి చాలా ప్రతిష్టాత్మకం, ఆయనకి ఒక అగ్ని పరీక్ష లాంటిది. సో ఆల్రెడీ ముందే పోలీసులను గట్టిగానే ఆదేశించుంటారు, జాగ్రత్త అండి అని. అభిమానులకు కూడా ఆల్రెడీ కొన్ని జాగ్రత్త చర్యలు చెప్పారంట. అంటే